శ్రీ గురుభ్యో నమః. ప్రభు కంసుని చేతిలో చనిపోయిన తన 6 పుత్రులను చూడవలన కోరిక మీ తల్లి అయిన దేవకీదేవికి తీవ్రంగా నుండెను. మీ గురువైన సాందీపని పుత్రుడు చనిపోగా అతనిని నీవు వరుణలోకం నుండి తీసుకుని వచ్చి మీ గురువునకు అప్పగించిన వృత్తాంతమును ఆమె వినియుండెను. అందువలన తన పుత్రులను కూడా తీసుకుని రమ్మని దేవకీదేవి నిన్ను కోరెను. అప్పుడు నీవు సుతలమునకు వెళ్లితివి. అచ్చట బలిచక్రవర్తి నిన్ను భక్తి శ్రద్ధలతో పూజించెను. పిమ్మట అతడు సంతోషంతో వారిని అప్పగింపగా ఆ 6 దేవకీదేవి కుమారులను నీవు తీసుకుని వచ్చితివి. వారందరూ పూర్వజన్మయందు మరీచి మహర్షి యొక్క పుత్రులు. బ్రహ్మదేవుని శాపం వలన హిరణ్యకశిపుని యొక్క పుత్రులుగా, తరువాతి జన్మలో వసుదేవుని యొక్క పుత్రులుగా జన్మించి కంసుని వల్ల చనిపోయారు. వారినందరినీ దేవకీదేవికి చూపించి వారిని వారి స్వస్థానమునకు పంపితివి. దేవా, మిథిలానగరమున శృతదేవుడు అని ఒక బ్రాహ్మణోత్తముడు గలడు. నిన్ను ఎల్లప్పుడూ పరిపూర్ణమైన భక్తి ప్రపత్తులతో అర్చించడి బహుళాశ్వుడు అను రాజు కూడా ఆ నగరమందే గలడు. నీవు ఆ 20 ఒకే పర్యాయము అనుగ్రహింపదలిచితివి. అందులకైనా నీవు మహర్షులతో కూడి మిథిలానగరమునకు వెళ్లితివి. ప్రభు, నీవు 2 రూపములను ధరించి ఆ 2 ఇండ్లకు వెళ్లితివి. అప్పుడు మహారాజైన బహుళాశ్వుడు పెక్కు సంపదలచే నీకు సత్కారములను గావించెను. కాని బీద బ్రాహ్మణుడైన శృతదేవుడు మాత్రము ఆనాడు తాను యాచించి తీసుకుని వచ్చిన పదార్థములతో నిన్ను సాదరముగా సేవించెను. అయినను నీవు ఆ ఇద్దరి సేవలను సమానముగా స్వీకరించి వారి ఏడ ప్రసన్నవై ముక్తిని ప్రసాదించితివి. స్వామి, ద్వారకా నగరంలో నివసించిన ఒక బ్రాహ్మణుడు తన సంతానము పుట్టిన వెంటనే మరణించుచుండట వలన మిగుల కలత చెందుచు ఎంతయూ రోధింపసాగిను. నీవు విశ్వరక్షకుడవే అయినను విధి నిర్ణయమును ఎవరు నిరోధింపగలరు అని పలికి అతనిని ఓడించితివే గాని సాయమేమీ చేయకుంటివి. దానిని నీ అశక్యతనుగా నేను భావించటలేదు. ఏలనన నీవు సర్వరక్షకుడువు గదా. ఆ సమయమున అర్జునుడు నేను సర్వసమర్థుడను అని భావించుచు గర్వితుడై ఉండెను. అంతేగాక అతడు అప్పుడప్పుడు నిన్ను మానవ మాత్రునిగా భావించుండెడివాడు. అతని గర్వభావమును తొలగించుటకును అతనిచే నీ పరమపదమును దర్శింపజేసి యథార్థ తత్వజ్ఞానమును కలిగించుటకును నీవు ఆ విధముగా చేసి ఉందువు. ప్రభు, ఆ బ్రాహ్మణుని యొక్క 8 పుత్రులను పుట్టకనే చనిపోయారు. తిరిగి సంతానం కలిగినప్పుడును నీవు ఉపేక్ష చేసినందువలన ప్రజలు హాహాకారము చేయసాగిరి. ఆ సమయమున అర్జునుడు అక్కడికి వచ్చి స్నేహభావం వల్ల ద్వారకయందు కొన్ని దినములుండెను. అప్పుడు బ్రాహ్మణుని 9వ సంతానం కూడా మృతి చెందుట చేత ఆ బ్రాహ్మణుడు ఏడసాగిను. అతని ఏడ్పు విని అర్జునుడు, పుట్టుబోవు నీ పుత్రుని బ్రతికింపంచో నేను అగ్ని ప్రవేశం చేసి మరణించదను అని అతని ముందు ప్రతిజ్ఞ చేశాను. స్వామి, అభిమానధనుడైన అర్జునుడు నీకు చెప్పకుండా బ్రాహ్మణ కుమారుని రక్షించుటకై అతని ఇంటికి పోయాను. యముడు యమభటులు రాకుండా సూతికాగ్రహమును మహాస్త్రములచే బాణములచే కప్పివేశను. అయినను ఆ శిశువు పుట్టి కనిపించకుండా పోయాను. అందువల్ల అర్జునుడు దక్షిణ దిక్కునకు, తూర్పు దిక్కునకు, మిగిలిన దిశలకు తన యోగ విద్యా ప్రభావం వలన పోయి ప్రయత్నించెను. కాని అతని ప్రయత్నము వ్యర్థమైనందువలన తన ప్రతిజ్ఞను అనుసరించి అతడు అగ్నిలో ప్రవేశించుటకు సిద్ధమయ్యను. అప్పుడు నీవు చిరునవ్వుతో అర్జునుని వారించితివి. దేవా, అప్పుడు నీవు అర్జునుతో కలిసి మిక్కిలి వేగం కల రథమునెక్కి పశ్చిమ దిక్కునకు బయలుదేరితివి. అచ్చట లోకాలోక పర్వతములను దాటుగా కటికి చీకటి ఉండెను. ఆ చీకటిని నీ చక్రము యొక్క కాంతిచే చీల్చుచూ పోవుచుంటివి. చక్రము యొక్క కాంతి వలన అర్జునుడు చక్కగా చూడలేకపోయినందువలన సముద్రములకు ఆవల రజస్తమో గుణములకు అతీతముగా దేదీప్యమానంగానున్న నీ పరమపదమును చూడు చూడు అని చెప్పుచూ అతనికి చూపించేటివి. పరమాత్మ ఆ పరమపదమున దివ్యభూషణములతో దివ్యాయుధములతో శేషతల్పంపై కూర్చుని ఉన్న పరమపురుషుడు కనిపించెను. అతడు పీతవస్త్రమును ధరించి ఉండెను. నూతన మేఘము వలె శ్యామవర్ణ శోభితుడై ఉండెను. లక్ష్మీదేవి ఆ పురుషోత్తముని వక్షస్థలమున శోభిల్చుండెను. ఆ స్వామి త్రిమూర్తులకు అధిపతి, లోకోత్తరుడు, వేదములు అతని గూర్చియే తెలుపును. క్షేమరూపముననున్న ఆ మూర్తి నీ స్వరూపమే అయినను నీ స్నేహితుడు అర్జునుతో కలిసి ఆ మూర్తికి నమస్కరించితివి. మీరిద్దరును నా యందు నరనారాయణులుగా భిన్నంగా కనిపించినను నా యొక్క రూపములే మీ యందు ఒకరిలా దివ్యత్వము స్పష్టముగా వ్యక్తమగుచున్నది, వేరొకరిలో అది నిక్షిప్తమై జీవరూపమున ఉన్నది. అట్టి మిమ్మల్ని చూడవలనని నేనే ఆ బ్రాహ్మణ పుత్రులను తెప్పించితిని. ఇక మీరు ఈ శిశువులను వెంటనే తీసుకుని పొండు
అని పలికి వైకుంఠపతి ఇచ్చిన బ్రాహ్మణ పుత్రులను నీవు తీసుకుని వచ్చితివి. అప్పుడు అర్జునుడు నీ యొక్క మహిమను అనేక విధములుగా కొనియాడను. పిమ్మట నీవు బ్రాహ్మణులకు అతని పుత్రులను ఇచ్చివేసితివి. పరమాత్మ నీ పాదపద్మములను సేవించి భక్తులకు మోక్షం ఇచ్చుటకై భూభారమును తగ్గించి వ్యాజంతో అవతరించిన పరబ్రహ్మము నీవే. నీవు నానాలీలలచే జగత్తునంతయు సంతోషపెట్టితివి. వృష్ణివంశమును వృద్ధి చేసేటివి. అనేక యజ్ఞములు చేయుచు నానా విహారముల చేత స్త్రీలనందరినూ సంతోషపెట్టుచు యాదవులలో మానవ రూపమున విహరించుంటివి. నారదగానంలో నారదుడు నీపై మిక్కిలి భక్తితో ద్వారకకు తరచుగా వచ్చిపోవచుండెను. పుణ్యపురుషుడైన నీ తండ్రి ఒకనాడు నారదుని వలన తత్వజ్ఞానమును పొందెను. నీ భక్తులలో శ్రేష్ఠుడు గొప్ప జ్ఞాని అయిన ఉద్ధవుడు నీ వలన తత్వజ్ఞానమును పొందెను. ఆ ఉద్ధవుడు లోకోద్ధరణకై నేటికి నీ బదరికాశ్రమంలోనే ఉన్నాడు. ప్రభు, నీ కృష్ణావతారమున్న సమస్త జీవులలో నీ ఎడ సుహృద్భావం కలవారు, నీకు భయపడిన వారు, నిన్ను భయపెట్టిన వారు, నీతో చెలిమి చేసిన వారు, నీపై ద్వేషభావం వహించిన వారు, నీ యందు ప్రేమానురాగములు గలవారు మొదలగు వారందరినూ నీ అనుగ్రహమునకు నోచుకుని ముక్తిని పొందిరి. కొందరు సాటిలేని యోగ సాధనల ద్వారా నీ కృపకు పాత్రలై అనాయాసముగా పలు కష్టముల నుండి బయటపడి మోక్షమును పొందిరి. దేవా, విశ్వమునందలి ఆర్తులకు ఆదుకొనుచు నీ భక్తిని ప్రసాదింపము. గురువాయూరు స్వామి, అద్భుతమైన పరిపూర్ణమగు నీ కృష్ణావతారమునకు జయము. ఇది అర్జున గర్వభంగము సమాప్తం. శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.